గోపాల్ రెడ్డి గెస్ట్ హౌస్ రేవ్ పార్టీ కర్ణాటకలో రాజకీయ రచ్చ పోలీసులపై వేటు. ఈ రేవ్ పార్టీలు ఏమో కానండి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది సస్పెండ్ చేశారంట. ఇటు పక్కన మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న సినిమా నటులేం కానీ వీళ్ళ మీద కానీ వీళ్ళ అంశాన్ని బేస్ చేసుకుని కర్ణాటకలో పోలీస్ వ్యవస్థలో మీద వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగిందంట. దానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ కూడా విమర్శల దాడి మొదలుపెట్టింది. మొత్తానికి బిర్యానీ ఎంత తంట తెచ్చిందండి. రేవ్ పార్టీ సమస్య కాదు ఇది, బిర్యానీ సమస్య. మామూలుగా కేసు అయిపోయేది, ఏదేదో బయటికి వెళ్ళిపోయేది. కానీ ఇది మేము అక్కడ లేము మేము బిర్యానీ వండుకుంటున్నాం అని చెప్పని ఎప్పుడైతే ఆ చికెన్ బిర్యానీ చూపించారో దాంతో ఇది బాగా మీడియా బాగా ఫోకస్ చేయటం, బాగా వెళ్ళటం, దాని మీద రాజకీయ రగడ జరగటం, దాంట్లో ఎమ్మెల్యే స్టిక్కర్ ఒకటి దొరకటం, దాంతో జరిగిన వివాదంతో అది చిలికి గాలివానగా మారి పెద్దదైంది. ఓం గారు వస్తున్నారు. తనకు పక్కన విజువల్ లేదేంటి, బిర్యానీ వండే విజువల్ ఏంటి బాబు, అది కదా ముఖ్యం. నేను ఇంటి దగ్గరే ఉన్నాను అని అక్కడి నుంచి ఆవిడ వీడియో పంపడం. మీరు 3 రోజులు లేరు కదా రాజుగారు, మీరు కూడా వెళ్ళారే. అది ఆల్రెడీ అయిపోయింది సార్, రేవ్ పార్టీ ఆల్రెడీ అయిపోయిందండి. సో దాన్ని ఏదో కవరింగ్ చేసుకునే పనిలో ఈ సెలబ్రిటీస్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే జరిగింది 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. 86 మెంబర్స్ పాజిటివ్ వచ్చిందంట. ఏంటి అసలు అది, అంతమంది ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకొని డ్యాన్సులు వేస్తూ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే అసలు ఏం జరిగినట్టు? మరి ఎవరు గోపాల్ రెడ్డి వాసు అని అతనండి, అతను వాసు అని, ఇతను విజయవాడ. వీళ్ళందరూ అసలు ఏం జరుగుతుందండి బాబు సమాజంలో మన చుట్టుపక్కల? ఎంట్రీ ఫీ చాలా లక్షల్లో ఉంటుందంటండి దీనికి, అందులో పాల్గొనాలంటే. అదే కార్లు కూడా పెద్ద కార్లు, బాగా కాస్ట్లీ కార్లు చాలా ఉన్నాయట. మరి ఆల్రెడీ మేనేజ్ చేశాడంటండి కర్ణాటకలో వాసు అనే అతను. కానీ మరి అక్కడ ఉన్న విపక్షాలు దీన్ని ఫోకస్ చేసి ఎలాగైనా సరే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో అక్కడ దీని మీద అటాక్ జరగడం, దాని మీద మొత్తం ఈ సెలబ్రిటీస్ ఎవరెవరు ఉన్నారో బయటికి రావడంతో. ఏండి ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏందండి గోళ, మొత్తానికి రాష్ట్రం ఉలికి పడదవుతున్నట్టుంది. అంటే యాక్చువల్గానండి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎలాగైతే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణని నేను తీసుకురావాలనుకుంటానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడో, అలాగే దాదాపు అంటే జులైలో అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అండి పరమేశ్వరన్ అన్న ఆయన అసెంబ్లీలో ఏం చెప్పాడంటే, దక్షిణ కర్ణాటకలో డ్రగ్స్ చాలా ఎక్కువగా విరివిగా వాడుతున్నట్టు తెలిసింది, నేను వీటిని ఎంత మాత్రమూ క్షమించను, 6 నెలల్లోగా మొత్తము దుకాణాలు బంద్ చేయాలి ఇలా డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు, అధికారులు ఏం చేస్తారో నాకు తెలియదు అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారండి. తీరా చూస్తే ఇప్పుడు కరెక్ట్గా సరే 6 నెలలు దాటిపోయింది, ఇది 10వ నెల 11వ నెల అనుకోండి, ఆయన హెచ్చరించిన తర్వాత ఉన్నట్టుండి ఈ డ్రగ్స్ కలకలం మళ్ళీ వచ్చి ఇందాక మీరు అన్నట్టుగానండి, ఒక 105 మందికి టెస్ట్ చేస్తే అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారు అని తెలిస్తే ఒక్కసారిగా షాక్కి గురయ్యారండి వాళ్ళు. అంటే ఒక పార్టీలు జరగడం వేరు, బర్త్డే పార్టీ జరగడం వేరు, రేవ్ పార్టీ జరగడం వేరు, అందులో కొంతమంది ఏదైనా 10-15 మంది ఉంటే ఇంత సీరియస్గా అయ్యి ఉండేది కాదేమోనండి. దీంతో ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ దీన్ని క్యాచ్ చేసిందండి. అప్పట్లో ఒక 8 ఏళ్ల క్రితము ఉడతా పంజాబ్ అని చెప్పి డ్రగ్స్ అనేటువంటి వ్యవహారము పంజాబ్ని ఎలా అల్లకల్లోలం చేస్తుంది, అక్కడ యూత్ని ఎంత దారుణంగా అంటే ఆ యువత భవిష్యత్తుని ఎంత దారుణంగా విచ్ఛిన్నం చేస్తుంది అన్న దాని మీద ఒక సినిమా వచ్చిందండి. షహీద్ కపూరు, కరీనా కపూరు, అలియా భట్ వీళ్ళందరూ చేశారు. అలా ఉడతా పంజాబ్ అనేది ఒక డ్రగ్స్ దానికి ఒక మారు పేరులాగా మారిన క్రమంలో ఆయన ఏమనంటే, నేను ఉడతా బెంగళూరు ఎట్టి బస్సులో చెయ్యను అని ఒక 7-8 నెలల క్రితం ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బేస్ తీసుకుని ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉడతా బెంగళూరు అయిపోయింది ఈ స్టేటు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే మనం అనుకున్నామో సిలికాన్ సిటీ అని ఇక్కడ చెప్పుకుంటున్నామో గర్వంగా, అదంతా కూడా ఒక డ్రగ్స్కి కేంద్రంగా మారింది. అలాగే పార్టీల పేరుతోనూ అక్కడ ఉన్నటువంటి పబ్బుల్లోనూ చాలా విపరీతంగా డ్రగ్స్ వాడుతున్నారు. అంటే ఒక రకంగా ప్రభుత్వము అస్తవ్యస్తంగా తయారయ్యింది, ఈ సమాజాన్ని అస్తవ్యస్తంగా తయారైనా కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొచ్చి ఆ పొలిటికల్ కలరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. దీన్ని వాళ్ళు ఎంత గట్టిగా ఎదుర్కొంటారు. ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే లేటెస్ట్గా అండి, అంటే అక్కడ జరుగుతోంది, పార్టీ జరుగుతోంది, కొన్ని ఇలా డ్రగ్స్ వాడే ఆస్కారం కూడా ఉంది అని స్థానికులు ఆ మోత లేకపోతే ఆ పొల్యూషను, సౌండ్ పొల్యూషన్ భరించలేక
ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారటండి. కానీ వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదని చెప్పి ఈ రోజున ఒక ముగ్గురు ఆ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి సిబ్బందిని మాత్రము, అంటే పోలీసు డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళని, పోలీసులు మాత్రం ముగ్గురు సస్పెండ్ చేశారండి. అయితే ఇంకా ఎంత సీరియస్గా తీసుకుంటుంది ఏంటన్నది చూడాల్సి ఉంటుందండి. ఇదేమో పోలీసులు, కర్ణాటక, అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ వ్యవహారం అండి. ఇది ఇలా ఉంటే హేమ విషయానికి వస్తారండి. హేమ మా అసోసియేషన్లో కాదు కదండి, అంటే హేమ మా అసోసియేషన్లో మెంబర్ అండి. అంతేకాకుండా అందులో కీలకమైన పాత్ర కూడా పోషించింది ఆవిడ. అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంది, ప్రచారం చేసింది, అప్పట్లో నాగబాబు గారికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడింది. ఇవన్నీ చేసిన హేమని ఇప్పుడు మాలో ఉన్నటువంటి కొందరు సభ్యులే, అంటే హేమ ఎప్పుడైతే ఈ డ్రగ్స్ కేసులో తను అంటే ఉంది, తను కూడా డ్రగ్స్ తీసుకుంది, ఆమె బ్లడ్ శాంపిల్స్లో ఏవైతే ఆధారాలు ఉన్నాయో, డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయని తెలిసిందో మా అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి ఆవిడ్ని అనేటువంటి ఒక కొత్త డిమాండ్ వచ్చిందండి. అంటే దీన్ని ఎంతవరకు పాటిస్తారు లేదో అన్న తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మంచు విష్ణు ఇక్కడ లేడు, ఫారిన్లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన సినిమా కన్నప్ప ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ కోసం అక్కడికి వెళ్ళారు ఆయన. అక్కడి నుంచి ఆయన వచ్చిన తర్వాత దీన్ని మేము గట్టిగా కోరుతామని కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి. ఇక్కడ మరి ఆ హేమ మీద నిజంగా మా అసోసియేషన్ వాళ్ళు చర్య తీసుకుంటారా లేదా, ఎంత సీరియస్గా మన వాళ్ళు తీసుకుంటారా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కాదండి ఓంప్రకాష్ గారు, ఇప్పుడు అక్కడ బెంగళూరు వెళ్ళింది ఏం లక్ష్మి, కృష్ణవేణి అనుకున్నాం. కృష్ణవేణి కదా, కృష్ణవేణికి హేమకి సంబంధం లేదు కదా. కృష్ణవేణి డ్రగ్స్ తీసుకుంది, బిర్యానీ వండింది హేమ. మరి ఇప్పుడు హేమని ఎలా చేస్తారు? సస్పెండ్ కృష్ణవేణిని కదా చేయాల్సింది. అంటే కృష్ణవేణి అసలు హేమ మన మాల మెంబర్ కాదు కదా, ఉన్నది హేమే కదా, అబద్ధవాడి హేమ కదా. అట్లాంటప్పుడు హేమని ఎట్ట చేస్తారు? కృష్ణవేణిని కదా చేయాల్సింది. అంటే కృష్ణవేణి మెంబర్ కాబట్టి కృష్ణవేణిని చేయడానికి ఆస్కారం లేదండి. హేమే మెంబర్ కాబట్టి హేమ కృష్ణవేణి అన్న పేరు ముందు నిర్ధారించాల్సింది. ఆ కృష్ణవేణి ఈ హేమ, ఈ హేమే ఆ కృష్ణవేణి నిర్ధారించిన తర్వాత ఈ ప్రక్రియ జరగాలి. అంతేనండి. ఆ క్లారిటీ వాళ్ళకి వచ్చిన తర్వాత అలా చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ పాపం కాదండి, ఒకటైతే వాస్తవం ఓంప్రకాష్ గారు, ఏమో దొరికింది, అంతకంటే ఏం లేదు. దొరకనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. అంతే అండి, దొరికితే దొంగలు. ఒకటి ఏంటంటే అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే ఇంకోటి అనుకోవాలా తెలియదు, కానీ ఆమె వెళ్ళటం సరే, ఏదో దొరికిన తర్వాత ఆ ఉందా అనేటువంటి ప్రచారం రావడంతో బయటకు వచ్చి నేను అక్కడ లేను, నేను ఎక్కడ ఉన్నాను, నేను చిల్ అవుతున్నానని చెప్పటం, నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పటం, మళ్ళీ అసలు లేదంట అని చెప్పని మళ్ళీ అందరూ మళ్ళీ ఆ డ్రైవ్ చేయటం, మళ్ళీ కొంతసేపటికి లేదు ఆమె ఉందనటం, లేదు నేను బిర్యానీ వండుతున్నాను ఇంట్లో అని చెప్పి బిర్యానీ వీడియో తీసి మళ్ళీ పెట్టడం, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత చూస్తే మళ్ళీ చివరికి జరిగింది ఏంటంటే ఆమెను నిర్ధారించటం. ఇప్పుడు ఆమె దొరికింది. సినిమా ఇండస్ట్రీలో 100 మంది దొరకాల్సిన వాళ్ళు ఉన్నారు, దొరికి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఆ బెంగళూరులో జరిగిన ఆ గొడవలో, ఆ పంచాయతీలో మొత్తానికి అక్కడ లాక్ అయిపోయినట్టుంది. ఏమైపోయిందంటే ఇప్పుడు హేమ ఒక్కటి బయటపడేసరికి ఆవిడ కేంద్ర బిందువులాగా మారిపోయిందండి. మీరు అన్నట్టుగా దొరికిన వాళ్ళు దొంగలు, దొరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బో చాలా మంది ఉన్నారండి. ఏముంది, ఏమంతా చిన్న ఉంటాము, చిన్న చాపిల్ల కాదు, చికెన్ పీస్ చాలా మంది చూడాలండి. ఇంకా అంటే దీన్ని ఎంతవరకు పొలిటికల్గా తీసుకుంటారు, లేకపోతే ఏంటి సీరియస్గా తీసుకుంటారు అంత మాత్రం ఉంటుందండి. ఇక అట్లా సస్పెండ్ చేసుకుంటా పోతే ఇప్పుడు చాలా మంది మొదలవుతారు. అంటే ప్రస్తుతం అనేది ఇందాక మీరు అన్నట్టుగా చిన్న చికెన్ పీస్ అన్నట్టుగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు ముగ్గురిని అయితే సస్పెండ్ చేశారు. నిజానికి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు దాన్ని ఎలా అయితే చుట్టుపక్కల ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నప్పుడు దాన్ని కాస్త ఆరా తీసి ఇది ఉంది అని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇచ్చేంత వరకు పట్టించుకోకుండా ఎందుకున్నారు, దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఆ అధికారుల్ని కానీ వీళ్ళని కూడా విచారించాల్సి ఉంటుంది. ఇంకా ఎంత సీరియస్గా తీసుకుంటారన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్.